హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి కొరమీను చేపల పులుసు అండి. ఈ సమ్మర్లో మసాలాలు తినడం బాడీకి అంత మంచిది కాదు కదా. సో ఈ పులుసులో మసాలాలు కూడా లేకుండా తక్కువగా మసాలాలు వాడి ఈ చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా చక్కగా ఈ చేపల పులుసు ఒక 15 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ముందుగా ఈ 1.5 kg అండి ఈ ముక్కలు. ఈ ముక్కల్ని నీట్గా కడిగి ఇంకొక గిన్నెలో తీసుకుంటున్నాను. కడిగేటప్పుడు ఉప్పు అలాగే పసుపు వేసి ఒక 5-6 టైమ్స్ బాగా నీట్గా కడుక్కోవాలండి. లేదు అంటే మనకి కర్రీ అంతా స్మెల్ వచ్చేస్తుంది. దీంట్లో కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కారం. క్వాంటిటీ అన్నది మీరు చూసి వేసుకోండి. ఇదంతా అప్పుడే పట్టించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసి, కరివేపాకు, కొత్తిమీర వేసి ఒకసారి ముక్కలకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి చేత్తో. దీంట్లో నేను పసుపు వేయట్లేదండి, ఎందుకంటే మనం చేపల పులుసులో ఈ ముక్కలు అనేది లాస్ట్లో వేసుకుంటాం కదా. పసుపు అంతా ముక్కలు పట్టి పచ్చివాసన వస్తుందని నేనైతే ముక్కలకైతే వేయట్లేదు. ఈ విధంగా కలుపుకొని ఇదంతా కొంచెం మ్యాగ్నెట్ అయ్యే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను 1.5 kg చేప ముక్కలకి ఒక ఉల్లిపాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. ఈ చింతపండుని ఒక 2 టైమ్స్ కడిగి ఈ చింతపండు అంతా మునిగే వరకు నీళ్ళు పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు దీంట్లో గ్రేవీ కోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నేను పెద్ద సైజు ఉల్లిపాయలు 2, 3 టమాటాలని పెద్ద సైజులో కట్ చేసుకున్నానండి. ఈ 2 కలుపుకొని కాసేపు ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇది మగ్గే వరకు మూత పెట్టేసుకుందాము. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయాలండి, మరి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది. ఈ స్టేజ్లో ఆపేసుకొని మనం మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. బట్ నేనైతే ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, మరి వాటర్ మొత్తం, నీరు మొత్తం ఇంకిపోయే వరకు అవసరం లేదు. ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇంకొక కళాయి తీసుకొని దాంట్లో కర్రీకి సరిపడా నూనె తీసుకుంటున్నాను. నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి చేపల పులుసుకి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇది కూడా ఒకసారి కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఈలోపు మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో తీసేసుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగేయండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయే లోపల కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. ఇది కొంచెం పచ్చివాసన పోయే తర్వాత ఇందాక నానబెట్టుకున్న చింతపండు మొత్తం గుజ్జు తీసేసి ఇది మొత్తం వేసేసుకున్నానండి. దీంట్లోనే కొద్దిగా వాటర్ పోసుకున్నాను. ఈ లోపం మిక్సీ జార్లో తీసుకున్న ముక్కల్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా ఇదంతా కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. ఈ మిక్సీ జార్లో మనం ఈ ఉల్లిపాయ టమాటాతో పాటు కొబ్బరి ఉన్నా కానీ వేసుకోవచ్చండి. బట్ నేనైతే వాడను కొబ్బరి. ఇందులోనే కొద్దిగా వాటర్ పోసుకొని ఈ మొత్తం బాగా దగ్గర పడాలండి. ఇప్పుడు ఇందులోనే మనకి ఎంత కావాలంటే అంత కొద్దిగా సాల్ట్, ఆల్రెడీ ఇందా ముక్కల్లో వేసుకున్నాం కదా ఉప్పు కారం అంతా, మళ్ళీ ఒకసారి చూసి జాగ్రత్తగా వేసుకోండి. కొద్దిగా ఉప్పు అలాగే కారం, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకున్నాను. చేపల పులుసులో
కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ రోజుకి కారం అన్నది కొంచెం తగ్గుతుంది కదండి, ఇది నెక్స్ట్ రోజు కూడా బాగుంటుంది కదా. సో ఆ టైంలో కారం అన్నది తగ్గుతుంది, అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకొని బాగా దగ్గర పడేదాకా ఉంచాలండి. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మంట అన్నది. చూసారు కదా, ఈ విధంగా ఈ పులుసు అన్నది ఇలా ఉడుకుతున్న స్టేజ్లో ముక్కలు వేసేయకూడదండి, ఇది ఇంకా దగ్గర పడాలి బాగా, అప్పుడే మనకు చేపల పులుసు అనేది కొంచెం చిక్కగా ఉంటుంది. ఆ కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా ఉండాలి. చూసారు కదా, కొంచెం దగ్గర పడి నాకు ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ముక్కలు వేసుకోవాలి. స్లోగా ముక్కలంతా ఈ పులుసులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్ కాస్త తగ్గించాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా ఇందాక, కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని, మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికే అంత ఎంత టైం పట్టిద్దో చూసుకొని ఒకసారి మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ముక్క మనకి పై కనిపించేటప్పుడే అర్థమవుతుంది సాఫ్ట్గా ఉడికిపోయిందని. స్లోగా దీన్ని ముక్క స్మాష్ అవ్వకుండా సైడ్ నుంచి స్లోగా కలుపుకోవాలండి, లేదు అంటే ముక్క అంతా విడిపోయి మొత్తం కర్రీ అన్నది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. స్లోగా కలుపుకోవాలి. ఇంతే అండి, ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. చూసారు కదా, సింపుల్గా చేపల పులుసు మరీ ఎక్కువ మసాలా లేకుండా ఎలా ఉందో. నచ్చింది కదా, మీరు కూడా ట్రై చేస్తారా? తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.